ఏ ఊరే మీదే? అంటే అది కాదు, తలంటే రోజు ఎక్కడి నుంచి వస్తాయా? ఈ వీధిలోకి వచ్చావు అనుకో 6 నెలల దాకా మళ్ళీ రాకూడదు నువ్వు. ఏంటి మమ్మీ ఎవడు? హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం గోదావరి తీరంలో ఉన్నటువంటి లంక గ్రామం అయినటువంటి యలమంచిల్లో ఉన్నాం. ఇక్కడ ప్రకృతితో పాటు చాలా అందమైనటువంటి లొకేషన్స్ ఉంటాయి. అలాగే గ్రామంలో అద్భుతమైనటువంటి ఇళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. దానికి తోడు ప్రకృతి ఇంకా అందంగా ఉంటుంది. అందుకని ఇక్కడ చాలామంది ప్రైవేట్ గెస్ట్ హౌస్లు అలాగే రిసార్ట్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూశారు కదా, అందమైన పెంకుటిల్లు ఎంత అందంగా ఉందో చూడండి. చక్కటి చెట్ల నీడనున్నటువంటి ఈ ఇల్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చాలా పీస్ ఆఫ్ మైండ్. ఇలాంటి ఇల్లు ఈ లంక గ్రామాల్లో చాలా కనిపిస్తాయి. దాదాపుగా లంక గ్రామాలన్నీ కూడా ఇలాంటి అందమైనటువంటి చక్కని పెంకుటిల్లు మండవాళ్ళ ఇళ్ళతో చాలా అందంగా ఉంటుంది. రోడ్డు కూడా చాలా బాగుంది చూడండి. ప్రకృతి ఎంత హాయిగా ఉందనంటే చాలా సూపర్ డూపర్. ఎంత అందంగా ఉందో. లంక గ్రామాల్లో ఇంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మధ్యన చెరువు, చుట్టూరు కొబ్బరి చెట్లు, ఈ పక్కనేటువంటి నూతనంగా నిర్మించినటువంటి గుడి చాలా బ్యూటీగా ఉంది. ఇలాంటి గ్రామాలు గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే మనకు తెలియనటువంటి ఏదో అనుభూతి ఓ రకమైనటువంటి మనకు జనరేట్ అవుతుందన్నమాట. చూడండి, కొలను పక్కనే చిన్న గుడి, కొబ్బరి చెట్లు, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. చూడండి, లొకేషన్ చాలా బ్యూటీగా ఉంది. గ్రామాల్లో ఇలాంటి వాతావరణం భలే ఆనందాన్ని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఫుల్ ఎనర్జీ అనమాట. మన రణగణ ధ్వనులు లేవు, ఇంటర్నెట్లు, వైఫైలు, గొడవ ఏమీ లేకుండా చాలా హ్యాపీయెస్ట్గా ఉందన్నమాట ఈ లంక గ్రామాలు. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో, శీతాకాలం పొద్దు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అది ఒక రోజు 2 రోజులు ఉంటేనే కానీ దీని మజా ఏంటో మనకు అర్థం కాదు. మేడపళ్ళు ఎందుకంటే అంత ఫర్నిచర్ అంత ఎన్ని ఉంటాయంటారు షాపులు అక్కడ? కర్ర ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? అంతేనా? ఈ యలమంచిలి గ్రామం చుట్టుపక్కలంతా కూడా కొబ్బరి నర్సరీలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ తయారు చేసినటువంటి కొబ్బరికి మంచి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నమాట. ఇక్కడ చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు కొబ్బరి మొక్కల వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి బాగా. ఇక్కడ లభ్యమైనటువంటి మొక్కలు బాగా పెరుగుతాయని, బాగా బతికి మంచి దిగుబడిని ఇస్తాయని చెప్పి రైతుల నమ్మకం. అందుకని ఈ చుట్టుపక్కల గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో కొబ్బరి మొక్కలన్నీ కూడా ఈ యలమంచిలి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర గ్రామాల్లోనే కొంటారు. ఎందుకంటే ఇక్కడ మట్టి సారం అటువంటిది అన్నమాట. దీంట్లో మంచి ఫెర్టిలిటీ ఉన్నటువంటి ల్యాండ్స్, మట్టి కావడంతో, అది కాకుండా ప్రతి ఏడాది ఆగస్టు నెలలో వచ్చేటువంటి వరదల వల్ల ఒండ్రు మట్టి కొట్టుకొచ్చి కొత్త రకమైనటువంటి మట్టి ఏర్పడుతుంది. ఆ మట్టి వల్ల మట్టిలో మంచి సారం ఉండి మొక్క బాగా బతికిపోతుంది అన్నమాట. అందుకనే ఇక్కడ మొక్కలకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది.
లొకేషన్ చాలా సూపర్గా ఉంది కదా. పొలం గట్టు మీదే పాడికి అవసరమైనటువంటి చిన్న పాక, అది కూడా సహజ సిద్ధంగా దొరికేటువంటి కొబ్బరి ఆకులు, కొబ్బరి ఈనులు వాటితో తయారు చేశారు. పక్కనే పాడి. సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా రైతులు ఈ రకంగా కూడా లాభం పొందవచ్చు అనమాట. పొలం చోటనే పాడో చోటనే అంటే నిర్వహణ కష్టం అయిపోతుంది. లొకేషన్స్ లంక గ్రామాల్లో ఎక్కడైనా కూడా ఇలాగే ఉంటాయి. మీకు పచ్చని తోటలు, అందమైనటువంటి రహదారులు, చక్కటి పెంకుటిళ్ళు, పాత కట్టడాలు, ఓ పక్కన పాడి, చాలా న్యాచురల్గా ఉంటుంది. చూడటానికి చాలా కనువిందుగా ఉంటుంది అన్నమాట. ఎంత అందంగా ఉందో చూడండి. అసలు పచ్చని చెట్లు అన్నమాట. కొబ్బరి చెట్లు అయితే ఏదో కేరళను తలపించే విధంగా ఉన్నదన్నమాట. ఒక్కోసారి గోవా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి కేరళ అనిపిస్తూ ఉంటుంది. పచ్చని వరిచేలు, ఏదో పచ్చని తివాచి పరిచినట్టుగా ఉంటుంది అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఇది. చుట్టు గుడిసె, పొలం గట్టున ఉన్నటువంటి చుట్టు గుడిసె, ఈ పక్కన చిన్న రహదారి, ఈ పక్క చుట్టూ పంట పొలాలు, వరిచేలు, చాలా న్యాచురల్గా ఉంది. పశువులుగా మేత ఏంటి పిలిమేసరా? రొట్ట మామూలుగా వస్తుందా వేయాలి? అది మామూలుగా రొట్ట మామూలుగా వచ్చేస్తుందా వేయాలా? ఏం పేరు మీ పేరు? ఏ ఊరా మీదే? కాదు, తలంటలు రోజు ఎక్కడి నుంచి వస్తాయా? పొద్దున్న 6ంటికి వచ్చేసి రోజు ఎంటుకలు పీకిచ్చేయాలి మీకు. అదే నిత్యావసర వస్తువా? రోజు ఎంటుకలు ఎక్కడ వస్తాయి అంటున్నా. ఇక ఆడవాళ్ళు జుట్టు పీకిచ్చేయాలి మీకు. కరెక్టేనమ్మా. రోజు ఈ ఇదిలోకి వచ్చావనుకో 6 నెలల దాకా మళ్ళీ రాకూడదు నువ్వు. రోజు గోదావరి జిల్లాలో ఏ గ్రామం వెళ్ళినా కూడా మనకి ఒక చక్కనటువంటి అనుభూతి కల్పిస్తుంది. ఇరుపక్కల ఉండేటువంటి ఎత్తైనటువంటి కొబ్బరి చెట్లు, అలాగే పచ్చని చేల మధ్య జరిగేటువంటి ప్రయాణం చాలా గొప్ప అనుభూతినిస్తుంది, గొప్ప ఆహ్లాదాన్ని ఇస్తుంది. కౌలా ఎన్ని బత్తాలు ఇస్తున్నారు? 10-12 ఉంటుంది. ఎన్ని బత్తాలు పండుతున్నాయి? 7 అంతకని చాలా 10 కాడికి వస్తాయండి. దాదాపు 45-40 లోపు ఉంటాయి. 50 కష్టమేనండి. కష్టం. 50 ఎక్కడ వస్తాయి? 50 కొన్ని వస్తాయండి, కొన్ని రావు. వర్కౌట్ అవుతుందా? దాన్ని సరిపోద్దండి. ఇంకా ఖాళీ కూర్చోలే చేయటం తప్ప కాస్త లాభం అయితే లేదు. లాభం ఉన్నదండి. మొన్న ములిగిపోయినాయి ఇవన్నీ. పొలం వస్తలేదు. 150-200 ఎకరం వస్తలేదు మా ఊళ్ళో కూడా. ములిగిపోయా? ఆపిపోయినాయండి. తర్వాత మళ్ళీ ఊరితే 60 రోజులు కుట్టారు. అవి కూడా కొన్ని రకంగా కొన్ని రకంగా. మామూలు ప్రతి ఏడు మురిగిపోద్దా? ఏడే ఎక్కువ. ఈ సంవత్సరం బ్లడ్ ఎక్కువ వచ్చేసి లేట్ అయిపోయింది. ఊరికి పుట్టాయి. దాని మీద కొంత మొదలు ఖర్చు, కొంత మొదలు ఉండి అలా ఉన్నాయి. లేట్ అయిపోయి ఇంకా కూలీలు ఎలా ఉన్నాయి రేట్లు ఇక్కడ? 700 ఇస్తారండి. లేడీస్కి 33-50. ఆడ మనిషికా? ఎన్నింటికి వస్తారు? పొద్దున్న 9ంటికి వస్తారండి. ఇప్పుడు ఆ కలుపు చాలా కలుపుకి అయితే 9ంటికి వస్తారు. ఉడుపులు అయితే కాంట్రాక్ట్ కూర్చుకుంటారండి. కాంట్రాక్ట్ కూర్చుంటే 7:30 కాడికి చూసుకుంటారు. మళ్ళీ 9ంటికి వచ్చిన వాళ్ళు ఎన్నింటికి దిగుతారు? 9ంటికి వచ్చి దిగుతారు. మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి 1 గంటకు భోజనం మానేస్తారు.
మళ్ళీ ఐదింటిగా చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ యలమంచిలి గ్రామం చాలా అద్భుతంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది. పచ్చని చేల మధ్య వెళ్ళేటువంటి రహదారి భలే ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి అనుభూతినిస్తుంది. వెళితే చాలు ఒక రకమైనటువంటి ఎనర్జీ మన సొంతం అవుతుంది. ఇది ఇవాల్టి వీడియో. మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.